అండ్ ఇప్పుడు మనం కాసేపు ఒక పార్టీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలించడం జరిగింది. అసలు మీకు ఆ పాలన ఎలా అనిపించింది? బీఆర్ఎస్ పాలన అనేదే అసలు మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించేసి పేలు వాళ్ళిపోయేటప్పుడు అది మొదటి శాసనసభలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తెల్లమైంది. మా రేవంత్ రెడ్డి గారు బట్టి గారు చాలా స్పష్టంగా చెప్పేశారు. అంటే మొత్తం అది అప్పులతో కూడిన తెలంగాణ, అది బంగారు తెలంగాణ కాదు, అప్పులతో కూడిన తెలంగాణ. మీరు ఎక్కడైనా చూడండి, అది కాళేశ్వరం చూడండి, మేడిగడ్డ చూడండి, ఏ ప్రాజెక్టులో అయినా అనవసరమైన ఖర్చులను లేని టెండర్లను పిలిచి బడ్జెట్ను ఎక్కువ వేసి అంచనాలను ఎక్కువ వేసి అప్పుల మీద అప్పులు చేసి ఈరోజు దాదాపు 7 లక్షల కోట్ల అప్పు తెలంగాణకు ఉన్నది. ఈ భారం అంతా ఎవరికి కొట్టాల? వారు ఉన్నప్పుడు కనీసం 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మద్యాన్ని ఒక బిజినెస్గా చేసి, లిక్కర్ను ఒక బిజినెస్గా చేసి ప్రభుత్వం నడిపిల్లు వాళ్ళు. టెండర్లు దాదాపు ఒక్కొక్క జిల్లాల 4,000 నుంచి 6,000 బెల్ట్ షాపులు, అంటే కేవలం మద్యాన్ని వ్యాపారంగా మార్చిళ్ళు. టెండర్లనే కమిషన్లను వాళ్ళు తోని ప్రభుత్వాలు నడిపిండ్రు. నిరుద్యోగం అనేది ఎక్కడ వెళ్ళిపోయింది. స్వేచ్ఛ లేని తెలంగాణ 10 సంవత్సరాలు. రైతులను వాళ్ళ హక్కులు అడిగితే బేడీ లేచి నడిపించిళ్ళు. మరియమ్మ లాంటి దళిత స్త్రీలను లాకప్ డెత్ చేసి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ అనేది లేదని ఒక మోనార్కీ మీద చూయించిళ్ళు. విద్యార్థులను ఉస్మానియాల కంచెలేసి ప్రభుత్వాన్ని నడిపించిళ్ళు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రగతి భవన్ ముంగట దాన్ని మార్చి దాన్ని ప్రజాభవన్ చేసి కంచెలు తీపేసి ఇచ్చారు మా రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఉస్మానియా క్యాంపస్లో ఉన్నటువంటి కంచెలన్నీ తీపిచ్చేసిళ్ళు. ఈరోజు స్వేచ్ఛాయుతంగా ఉన్నది. అది మొత్తం అప్పుల తెలంగాణ. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారిది, కవిత గారిది, హరీశ్రావు గారిది, కేటీ రామారావు గారి ఆస్తులన్నీ ఈరోజు ఆస్తులన్నీ ప్రజల డబ్బు మొత్తం ఈరోజు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కుటుంబ పాలన అయింది తప్ప కానీ ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. కాబట్టి ఇది 10 సంవత్సరాలు వాళ్ళు పాలించి దాదాపు ఒక 40 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించిపోయింది.